అది సూర్యుని యొక్క విద్యాభ్యాసం, ఆయన దగ్గర చదువుకున్నటువంటి మహిమ అది. ఇక్కడ అలనాడెల్ల ఘటించు చోట, ఆ వరాలు ఇచ్చినటువంటి రోజున అందరూ అన్ని వరాలు ఇచ్చారు. అలనాడెల్ల ఘటించు చోట తపనుండర్థార్థమర్థించి, రాబోయేటువంటి ప్రయోజనాన్ని మనస్సులో పెట్టుకుని, సుగ్రీవుడు సూర్యతనయుడు, ఆయనకు మంత్రి కావాలి, మతిమంతుడు కావాలి. అటువంటి హనుమంతుణ్ణి ఆయనకి విద్యాభ్యాసం నేర్పి ఆయన సుగ్రీవ మంత్రిగా ఉండదగినటువంటి అర్హతలన్నీ కల్పించడం కోసం అర్థార్థమర్థించి కావలనన్నప్పుడు విద్యలల్ల చదివింపన్బూని ఆచార్యకం బెలమిన్నేనె వహింతునన్ననుడులన్ హృద్వీధి చర్చించి పోయల సద్రాళ మరాళ రాజిత నభో హేరాళ లీలాగతిన్. ఆంజనేయ స్వామి సూర్యుడి దగ్గర విద్యాభ్యాసం చేయడానికి బయలుదేరాడు. ఆయన మాట, గురువుల యొక్క మాట మనస్సులో పెట్టుకున్నాడు. అలనాడెల్ల ఘటించు చోట తపనుండర్థార్థమర్థించి కావలనన్నప్పుడు విద్యలల్ల చదివింపంబూని ఆచార్యకం బెలమిన్నేనె వహింతునన్న నుడులన్ హృద్వీధి చర్చించి పోయే ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏమైనా ఖాళీగా ఉండేటువంటి వాడ? అటు జనిగాంచె భూ మేరుగిరి కన్వహమోలి ప్రదక్షిణం వనర్చుటగా వడింజని గురుంగని మృక్కుచు చుట్టి వచ్చి ఉత్కటమగు భక్తిభావమున గాలి కుమారుడు మూర్ధభాగ సంఘటిత వికస్వరాంజలి యుగ ప్రతిమాంజలి బంధుడయ్యను. శిరస్సున అంజలి ఘటించి ఆయనకి నమస్కారం చేసి, ఆయన ఎడు తిరుగుతున్నాడు, మేరు చుట్టూ తిరుగుతున్న స్వామికి ఈయన ప్రదక్షిణం చేసేట. మేరుగిరి కన్వహమోలి ప్రదక్షిణం వనర్చుట పనిగా వడింజను గురింగని మృక్కుచు చుట్టి వచ్చి ఉత్కటమగు భక్తిభావమున గాలి కుమారుడు మూర్ధభాగ సంఘటిత వికస్వరాంబుజయుగ ప్రతిమాంజలి బంధుడయ్యను. దేవా అనుగ్రహింపవలే. అయ్యా, మీరు అన్నమాట ప్రకారం నేను ఇక్కడికి వచ్చా. దేవ అనుగ్రహింపవలే, దేవరమున్ సెలవిచ్చినట్టులు ఆయా వివిధాగమంబులితిహాసం ముఖాఖిలాంగముల్ కావలనంచు వచ్చితి. విద్య కావాలంటే చెప్పాలి, వెంటబడి చెప్తే రాదది. అర్థం చేసుకునే అర్హతే ఉండదు, యోగ్యతే ఉండదు. అసలు విద్య అంటే ఏమిటి అనడానికి చెప్తున్నారు. దేవ అనుగ్రహింపవలే, దేవరముల్ సెలవిచ్చినట్టులు ఆయా వివిధాగమంబులు ఇతిహాస పురాణ ముఖాఖిలాంగముల్ కావలనంచు వచ్చితి. వేదాలు, వేదాంగాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, ఇవి విద్యలు. ఏది మనకు ఆత్మజ్ఞానాన్ని కలగజేసే విద్యలు. తక్కినవన్నీ పొట్టకూటికి నేర్చుకునేటువంటి పనులు. తప్పేం కాదు, నేర్చుకోవాల్సిందే, మనం జీవనం చేయాల్సిందే. కానీ అంతర్ముఖత మనమేమిటో తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిది ఆధ్యాత్మిక విద్య. అది మన వేద శాస్త్రాల్లో ఇమిడి ఉంది. అందువల్ల అఖిలాంగ దేవ అనుగ్రహింపవలే, దేవరమున్ సెలవిచ్చినట్టులు ఆయా వివిధ ఆగమములు, ఇతిహాసములు, పురాణములు, శాస్త్రములు, ఇవన్నీ కూడా మీ దగ్గర నేర్చుకోవాలని వచ్చానయ్యా. నికామదయ జననంబు సార్థకం వై, జన్మ సార్థకం కావాలంటే ఇవన్నీ నేర్చుకోవాలట. అనయంబనయజ్ఞుని నన్ను విజ్ఞుగాన్, అజ్ఞానినైనటువంటి నన్ను విజ్ఞాన పథంలో నడిపించేటువంటి పద్ధతిలో విద్యను నాకు చెప్పవలసింది అని కోరాడు. దేవా అనుగ్రహింపవలే, దేవరమున్ సెలవిచ్చినట్టులు ఆయా వివిధాగమంబులు ఇతిహాస పురాణ ముఖాఖిలాంగముల్ కావలనంచు వచ్చితి. నికామదయ, గురువు దయా సముద్రుడు. నికామదయ జననంబు సార్థకం వై వెలుగొంద చూడు మనయం వనయజ్ఞుని నన్ను విఘ్నుగాన్. పుట్టేటప్పుడు అందరం మనం సామాన్యంగానే పుడతాం, కంఠం తింటాం అనేది అందరికీ సమానమే. అయితే వీడు విద్య ద్వారా, విజ్ఞానం ద్వారా, ధర్మాచరణ ద్వారా మానవుడు ఉన్నతుడవుతున్నాడు. ఆ
ఔన్నత్యానికి కారణమైనటువంటి మన భారతీయ సంస్కృతిలో చెప్పబడినటువంటి విద్యలు 18 విద్యలు. ఆ విద్యలన్నిటిలో కూడాను వీటి ద్వారా అనయజ్ఞుడు విజ్ఞుడవుతాడట. ఏమీ తెలియనివాడు తెలుసుకున్నవాడు అవుతాడు. అప్పుడు జన్మ సార్థకం అవుతుంది. అనయజ్ఞుని నన్ను విజ్ఞుగాను చేయటానికి ఆయన బాహ్యమాంతరమైన సర్వంబు తమమునాహరించెడు దొరవంచునాశ్రయించినాడా సత్యప్రతిష్ఠిత. సత్యే బ్రహ్మ ప్రతిష్ఠితం అని వేదం చెప్తోంది. బాహ్యం ఆంతరమైన సర్వంబు తమమును ఆహరించడు దొర. గురువు బయట ఉండేటువంటి ఈ చీకట్లను పోగొట్టేటువంటి వాడే కాకుండా అంతతః ఉండేటువంటి అజ్ఞానాన్ని కూడా పోగొడతాడు. అందువల్ల ఆ సూర్యుని గురించి ప్రార్థిస్తూ స్వామి ఏమంటాడు, బాహ్యమాంతరమైన సర్వంబు తమము అంటే చీకటి, తమమున ఆహరించడు దొరవంతున ఆశ్రయించినాడ సత్యప్రతిష్ఠిత. నాటి మాట సూటి మది నెంచిన నేల చూడుమయ్యా. ఆనాడు మీరు చెప్పినటువంటి మాట మనస్సులో తలుచుకుని ఈనాడు నాకు విద్యను ప్రసాదించమని శ్రేయోర్థి అయిన విద్యార్థి ఆయన అర్థించారు అని వర్ణించాడు. ఇక్కడ ఉత్తమోత్తమ గురువుల శిష్యుండనైతి గురువునయ్యద శిష్య కోటికి ఎప్పుడు అని ఆ ఉత్తమ గురువు ఈ ఉత్తమ విద్యార్థి మనకు స్మరణకు వస్తారు. అటువంటి ఆ విద్యాభ్యాస మహిమ ఆయన అవతార పురుషుడైనటువంటి రామచంద్రుని యొక్క సేవ చేసి ఆయన వల్ల చిరంజీవి అయి భవిష్యత్ బ్రహ్మ కాపోతున్నటువంటి మహనీయుడు. ఆయన గురించి తలుచుకుంటే మన మనస్సుకి మన జ్ఞానం లభిస్తుంది, మన మనస్సుకి ఆనందం కలుగుతుంది. అటువంటి వారి యొక్క జననము విద్యాభ్యాసము కూడా కలిగి మరి సర్వదేవత వరములను ప్రసాదింపబడినటువంటి వాడు. ఆయన యుద్ధం చేస్తుంటే ఆయన మనకి అనిపిస్తుంది బ్రహ్మాస్త్రం కూడా ఆయన్ని ఏం చేయలేకపోయింది. ఇక తక్కిన అస్త్రాలన్నీ కూడా ఆయనకి వరములు ఇవ్వబడ్డాయి కనుక ఆయన ఏమీ చేయలేదు. అద్భుతమైనటువంటి పరాక్రమంతో ఆయన యుద్ధం చేసి రాక్షసులను సంహరించాడు. మశకీకృత రాక్షసం గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం అని పెద్దలు ఆయన్ని కీర్తించారు. అటువంటి ఆ హనుమంత్ స్వామి రామచంద్రుడికి ఎంతో రఘు వంశానికి ఆయన సేవ చేశాడు. రామనామాంకిత రత్నముద్రికనిచ్చి జనకజ ప్రాణమేఘనుడు నిలిపే మైథిలీవర శిరోమాణిక్యమర్పించి కడిమినెవాడు రాఘవుని బ్రోచే ప్రతికించెనెవాడు పరమ దివ్యౌషధీ దానంబుచే సుమిత్రాతనూజు పూరియవాడు రాముని రాక ఎరిగించి భరత శత్రుఘ్నుల బ్రతుకజేసే సమరమున మూర్ఛనందిన సకల కపుల ప్రాణముల సంగియే మహాబలుడు మనిచే అట్టి పరమోపకారి జితాఖిలారి అద్భుత విహారి సామీని అభినతింతూ జై శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, శ్రీ ఆంజనేయ స్వామికి. ఆయన రామాయణ మహామాలారత్నం అంటే రామాయణం అనేటువంటిది మరి వాల్మీకి మనకు అందించినటువంటి ఒక అమృత భాండం అయితే మరి దాంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర హనుమస్వామి. ఆయన రాముడికి సీతకి కూడా మరి ఆ వియోగ దశలో వాళ్ళిద్దరి ప్రాణాలను నిలబెట్టినటువంటి వాడు. సీతాశోక వినాశకుడైనటువంటి ఆ స్వామి రాముడే మెచ్చుకున్నాడు, నన్ను నా రఘువంశాన్ని కూడా నువ్వు రక్షించావయ్యా అని. ఆ తక్కిన వాళ్ళు ఆ భరతుడు అంటాడు, మా అన్నదమ్ముల్లో నువ్వు కూడా ఒకటివి అని ఆయన అభిమానిస్తారు. అంతటి చివరికి నేను ఏమివ్వగలను అని చెప్పేసి స్వామి తన కౌగిలిని ఇచ్చి ఆదరించినటువంటి వాడు. అటువంటి మహనీయుడు, అటువంటి గొప్పతనాన్ని పొందినటువంటి వాడు ఆ స్వామి. ఆయన యొక్క విద్యాభ్యాసం, ఆయన శౌర్యం, పరాక్రమం, శౌర్యము, దాక్ష్యము, బలము, అతిధైర్యము, ప్రాజ్ఞత, నయము, ఉరుతర విక్రమము, ఆ కార్యము సిద్ధి ప్రభావంబు ఆర్యస్తుతుడైన హనుమయందే కలవు ఇలన్. అన్నీ కూడా ఒకచోట రాసిపోసినటువంటి రూపం హనుమస్వామి.
ఆయన ఎంత విద్యావంతుడో, ఎంత విక్రమవంతుడో అంత వినయవంతుడు. సీతమ్మ అడిగింది, ఏమయ్యా నువ్వు మరి సీతమ్మని అడిగి, నేను ఇప్పుడే తీసుకెళ్తే రాముడి దగ్గర చేస్తానమ్మా. అగ్నిహోత్రుడు ఎలా అయితే దేవతలకు ఇవ్వబడినటువంటి హవ్యాన్ని తీసుకెళ్ళి దేవతలకు అర్పిస్తాడో ఆ విధంగా నిన్ను ఇప్పుడే తీసుకెళ్ళి స్వామి ముందు ఉంచుతాను, బిడ్డనటువంటి నన్ను నమ్మి నాతో రామ్మా అన్నాడు. అంటే ఆవిడ కాదన్నది. రాముడు రావణ్ణి సంహరించి నన్ను తీసుకెళ్తే తదృశం భవేత్, ఆయనకు గౌరవం నాకు గౌరవం, నీ వెంట నేను రానులే అని చెప్పింది. ఆ చెప్తూ అడిగింది, ఏమయ్యా నువ్వు ఇంత ఉన్నావు కదా, నన్ను తీసుకెళ్తానంటావు అన్నాడు. అప్పుడు ఆయన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అమ్మా, నా సుగ్రీవుడి దగ్గర ఉండేటువంటి వానర వీరుల్లో నాకంటే గొప్పవాళ్ళు ఉన్నారు, నాతో సమానమైన వాళ్ళు ఉన్నారు, నాకంటే తక్కువ వాళ్ళు లేరమ్మా అన్నాడు. అంటూనే సామాన్యంగా ఎవరికి చెప్తాం పని, చిన్నపిల్ల గారు కాసిన నేను ఒక గ్లాస్ మంచినీళ్ళు తెచ్చిపెట్టాను, ఉన్న వాళ్ళలో చిన్నవాడిని అడుగుతాం, పెద్దవాళ్ళకి మనం పని చెప్తే బాగుండదు. ఆ విధంగా మరి నేను చిన్నవాడిని కనుక, ఉన్న వాళ్ళందరిలో చిన్నవాడిని కనుక నిన్ను చూసి రమ్మని నన్ను పంపించారు అని. ఆ విధంగా వినయం కలిగినటువంటి, వివేకం కలిగినటువంటి ఆ మహనీయుని యొక్క చరిత్ర పెద్దలకి పిన్నలకి అందరికీ కూడా ఒక విధంగా స్ఫూర్తిదాయకమైనటువంటిది. సుందరకాండ ఒక మంత్రశాస్త్రం, ఒక యోగ శాస్త్రం, ఒక మనస్తత్వ శాస్త్రం, ఒక అద్భుతమైనటువంటి ఆయన బీజాక్షరాలతో నిబంధించినటువంటి ఆ మహాకావ్యం. అది చదివితే మనలో ఒక స్పందన ఏర్పడుతుంది. మనం తిరిగి మళ్ళా కావ్యరచన చేయగలిగినంత ఊహాశక్తి మనకి కలుగుతుంది. ఆ విధంగా ఆ స్వామి యొక్క వైభవాన్ని మరి ఒక్కసారి మళ్ళా ఎన్నిసార్లు చెప్పుకున్నా పునరుక్తి దోషం లేదు. పెద్దల యొక్క పుణ్యచరిత వినుట పుణ్యమా కాదే అన్నాడు. ఇటువంటి దాని చోట పునరుక్తి అనేటువంటి దోషమే లేదు. చూసిన దృశ్యమే చూస్తాం, విన్న పాటే వింటాం. మహాత్ముల యొక్క చరిత్ర ఎందరో చెప్పారు. ఈ వేదిక మీద ఎంతమంది మహానుభావులు మరి ఉపవిష్టులై ఎంతమంది ఎన్ని విషయాలు చెప్పారు. అటువంటి ఆ సమయం అక్కడికి వచ్చి కూర్చునే అర్హత నాకు ఎక్కడిది. అయినా స్వామి యొక్క చరిత్ర కనుక చెప్పుకుందాం అనేటువంటి ఉద్దేశంతో, అది పునరుక్తమే అయినా సరే ఆ స్వామి మహిమ ఒకసారి మనం అనుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో జరిగింది. ఆయన ఉల్లంఘ సింధో సలీలం సలీలం, సముద్రాన్ని కూడా ఒక చిన్న పిల్ల కాలువలాగా ఆయన దాటేట. శోకవన్హింజనకాత్మజాయా, ఆ సీతాదేవి యొక్క శోకాన్ని పోగొట్టాడు. ఎక్కడిదయా ఆయనకి అటువంటి శక్తి అంటే, ఆదాయతేనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. రావణునితో మాట్లాడినప్పుడు ఆయన కోపం వచ్చి తోకకు నిప్పంటించమన్నాడు. ఆ నిప్పుతో లంక దహించాడని మనకి చెప్పారు. కానీ అసలు సీతాశోకమే ఆయనకి సాధనం. లంకా దహనం చేసి రామచంద్రుని యొక్క ప్రభావం ఇలా ఉంటుంది, ఆయన యొక్క ప్రతాపం ఇది అని ఊరికే చూపించడానికి, చవి చూపించడానికి ముందుగానే ఆయన లంకలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా రాముని యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం, రామదూతనైన నేనే ఇంత చేస్తే రాముడు ఎంత చేస్తాడో గుర్తించండి, ఇప్పటికైనా పర్వాలేదు, సీతనిచ్చి కలహకారణమైనటువంటి సీతను అప్పగించి మీ బతుకులను స్థిరపరచుకోండి అని చెప్పేసి బుద్ధి చెప్పాడు. అటువంటి ఆ మహనీయుని యొక్క చరిత్రలో అమ్మవారిని గుర్తించినటువంటి వాడు. నాగ్నిరగ్నవు ప్రవర్తతే, లంకంతా దహింపబడింది. అక్కడ సముద్రంలో తోక చల్లార్చుకున్నాడు, వెనక్కి తిరిగి చూస్తే లంకంతా దహింపబడింది. అయ్యో సీతమ్మ కూడా మరి ఈ అగ్నికి ఆహుతైపోయిందేమో అని కొద్దిసేపు ఆలోచన చేశాడు. కానీ అంతలోనే ఆయనకి అనిపించింది, నాగ్నిరగ్నవు ప్రవర్తతే, నిప్పుని కాల్చలేదు, ఆ తల్లి నిప్పు అని చెప్పేసి ఆయన అర్థం చేసుకున్నాడు. ఇంతలోపల ఆకాశంలో వెళ్ళే చారణులు అన్నారు, అయ్యా ఏం లేదు, అంతా కాలుతోంది కానీ సీతమ్మ మాత్రం క్షేమంగా ఉన్నది అని ఆకాశంలోంచి చూస్తున్నటువంటి ఆ సిద్ధ చారణ
గంధర్వాదులైనటువంటి వాళ్ళు చెప్పారు. అప్పుడు ఆయనకి సంతోషం వేసింది. మళ్ళా వెళ్ళి ఆమెకు నమస్కారం చేసి తిరిగి వచ్చాడు. ఇలా ఎక్కడికక్కడ ఆయన యొక్క వివేకము, విజ్ఞత, విక్రమము మనకి దర్శనమిస్తుంది. రామచరిత్రలో మరి ఈయన యొక్క పాత్ర చాలా విశేషమైంది. రామ పట్టాభిషేకం చేయటానికి సీతమ్మను, రాముని ఇద్దరిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ సౌభాగ్యాన్ని కనులారా చూచిన మహాయోగి హనుమంతుడు. అంటే కుడి కంట్లో రాముడు ఉంటాడు, ఎడం కంట్లో సీత ఉంటుంది. ఆ ఇద్దరిని ఒకచోట చేర్చి భ్రూమధ్యంలో మనం చూడగలిగితే సీతారాముల యొక్క రాజ్య పట్టాభిషేక వైభవం మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. అదే యోగం. ఆ యోగ సిద్ధి పొందినటువంటి వాడు హనుమ. అటువంటి మహనీయుని యొక్క చరిత్ర అద్భుతం. ఇటువంటి మహనీయుడు, ఇంత శక్తి ఉన్నవాడు సుగ్రీవుని వెంట తిరుగుతూ వాలి తరుముతే 4 దిక్కుల వరకు వెళ్ళొచ్చాడు. చివరికి ఆ ఋష్యముఖ పర్వతం మీద ఉంటున్నారు. అక్కడికి వాలి రాడు గనక. అయితే ఇంతటి ప్రభావం కలిగినటువంటి వాడు సుగ్రీవుణ్ణి రక్షించలేదు ఎందుకనేటువంటిది మనకందరికీ వచ్చే అనుమానం. ఈయన పుడుతూనే మహిమాన్వితుడిగా పుట్టాడు, వరబల ప్రసాదంతో. ఆ పుట్టిన తర్వాత దేవతలు వరాలు ఇచ్చారు, మరింతగా వృద్ధి పొందింది. అన్ని ఏర్లు వెళ్ళి సముద్రంలో కలిస్తే సముద్రం వృద్ధి పొందినట్లుగా ఆయన యొక్క మహిమ కూడా వృద్ధి పొందింది. అయితే చిన్నతనం ఆ మున్యాశ్రమాల్లో ఉంటూ అక్కడ ఉండేటువంటి మునుల యొక్క ఈ క్రతువ్రతములకు, చేసేటువంటి పనులకు, ఆరేసుకున్న బట్టలు చించేయటం, అక్కడ శృక్స్రువములను పాడు చేయటం, అగ్నిహోత్రంలో నీళ్లు పోయటం, ఈ విధంగా ఆయన వాళ్ళందరికీ కూడా మునులకు కొద్దిగా బాధ కలిగించాడు. వాళ్ళు మునులు శాపం పెట్టారు, అబ్బాయి నీ శక్తి నీకు తెలియకుండా పోతుంది, ఎవరైనా లోక కళ్యాణం కోసం నీకు గుర్తు చేస్తే నువ్వు మళ్ళా ఆ శక్తి నీకు లభిస్తుంది అని చెప్పి వాళ్ళు శాపం పెట్టారు. అప్పటి నుంచి ఆయన సౌమ్యంతో ఉంటూ తన యొక్క శక్తులన్నీ కూడా లోకోపకారం కోసం వినియోగించాడు. మళ్ళా సముద్ర లంఘనానికి ముందుగా జాంబవంతుడు ఆయనకి గుర్తు చేశాడు. అప్పుడు ఆయన శరీరాన్ని పెంచి నేను ఈ రామకార్యం చేస్తాను, శతయోజన విస్తీర్ణమైన లవణ సముద్రాన్ని లంఘిస్తాను అని చెప్పేసి ఆయన ప్రతిజ్ఞ చేసి అక్కడి నుంచి బయలుదేరాడు. అంటే మునుల శాపం ఆ విధంగా ఆయన్ని కొంతకాలం తన శక్తి తాను తెలియకుండా ఉన్నది. అట్లాగే ఎవరన్నా పొగిడితే మాత్రం ఆయన ఉబ్బిపోతాడు, ఎంత పనైనా చేస్తాడు. అటువంటి మహనీయుడు స్వామి. ఆ మునుల శక్తి, ఆ మునుల శాపం ఆయనకి తన శక్తి తను తెలియకుండా చేసింది. కానీ లేకపోతే సుగ్రీవునికి ఇటువంటి కష్టం రానిచ్చేవాడు కాదు. ఆ రోజునే ఆయన్ని రక్షించేవాడు. అటువంటి స్వామి రామచంద్రుడు కొలిచాడు. రాముడు పరబ్రహ్మం అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. రాముడు అవతారమూర్తి అనేటువంటి విషయాన్ని గుర్తించాడు. మానవ జన్మ ఎత్తిన తర్వాత, అంటే వానర జన్మ ఎత్తిన తర్వాత ఈ జన్మ వాసనలకు ఏం చేస్తాయంటే మనని సత్యాన్ని గ్రహించనీయు. అదే భాగవతంలో కృష్ణుడు గోవులను తోలుకుంటూ మేపుకుంటూ ఉంటే బ్రహ్మ అంతటి వాడికి కొద్దిగా ఏమిటి కుర్రవాడు, అందరూ ఈతని చుట్టూ తిరుగుతున్నారు, ఈయన మనం ఒకసారి పరీక్షించాల్సిందే అనుకుని ఆయన గోవులన్నింటినీ తీసుకెళ్ళి గుహలో పడేశాడు, గోపాలకుల్ని కూడా. కృష్ణుడు గోవయ్యాడు, గోపాలకుడయ్యాడు, అన్నీ తానే. ఆ రోజు ఏ గోవులు అడవికి వచ్చాయో వాటన్నిటినీ తోలుకెళ్ళాడు. ఎక్కడ ఏ గోవు ఏ ఇంటి ముందు నిలబడాలో, ఎక్కడ కట్టివేయాలో ఆ గోపాలుడై వాటిని చేశాడు. ఏ తల్లి దగ్గర ఏ మమకారాన్ని పొందాలో ఆ గోపాలుడై తాను అనుభవించాడు. ఇలా సంవత్సరం అయిపోయింది. ఆ బ్రహ్మకు ఒకసారి ఆలోచన వచ్చింది, ఏమిటి మనం అక్కడ దాచిపెట్టిన గోవులు గోపాలకులు ఏం చేస్తున్నారో చూద్దామని ఆ గుహని
పరామర్శిస్తే వాళ్ళు అక్కడే ఉన్నారు, ఇక్కడ ఇవి ఉన్నాయి. అంటే మనిషి అవతారం మారినప్పుడు బ్రహ్మంతటి వాడికే మోహం ఏర్పడి ఆయన్ని పరీక్షించాడు. ఆ తర్వాత కళ్ళు బైరులు గమ్మినాయి, కాళ్ళ కింద నేల కదిలిపోయింది, వచ్చి కృష్ణ పరమాత్మ యొక్క కాళ్ళ మీద పడ్డాడు. సాక్షాత్తు ఆదిజుడైన విష్ణుమూర్తివయ్యా, నువ్వు నీ అవతారాన్ని గుర్తించలేక నేను అజ్ఞానంలో పడ్డాను, నీ రూపాంతరం నన్ను గుర్తించనీయకుండా చేసింది అని అలాంటి వాళ్ళే. అట్లాగే ఇంద్రుడు కూడా ఆయన్ని పరీక్షించి చివరికి ఆయన యొక్క శరణు వేడాడు. ఇలాగా రూపాంతరంలో ఉన్నప్పుడు ఆయన యొక్క మహిమను గుర్తించలేని వాళ్ళు ఉంటారు కొంతమంది. కానీ రామచంద్రుని యొక్క రూపాన్ని చూచి హనుమంతుడు మొట్టమొదట ఈయన పరబ్రహ్మ అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. అసలు మన వాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని నిర్ణయం చేయాలంటే 4 ప్రమాణాలు తీసుకుంటారు. ఆ ప్రమాణరహితంగా నిర్ణయం చేయరు. రామచంద్రుని పరబ్రహ్మమని నిర్ణయించుకున్నటువంటి మహనీయుడు హనుమస్వామి అయితే, విశ్వామిత్రుని యొక్క ఆశ్రమంలో యజ్ఞాన్ని నిర్వహించడానికి వచ్చినటువంటి పెద్దలంతా కూడా ఆ రామచంద్రుని కూర్చోబెట్టుకుని ఈయన రామతత్వమే పరబ్రహ్మమని వాళ్ళు కూడా నిర్ణయం చేశారు. ఎవరెవరు తపోనిష్ఠులై ఉంటారో, ఎవరెవరు యోగ సాధకులై ఉంటారో వాళ్ళందరికీ కూడా రాముడు పరబ్రహ్మమనే తెలుస్తాడు. కనుక ఆ విశ్వామిత్రుడి యాగ సంరక్షణ అయిపోయిన తర్వాత రామచంద్రుని అక్కడ కూర్చోబెట్టుకుని వాళ్ళంతా కూడా నిర్ణయం చేసుకున్నారట. అనుమాన, ఉపమాన, ప్రత్యక్ష, శబ్ద ప్రమాణములను 4. ఈ 4 ద్వారా నిర్ణయం చేసుకుంటేనే ఆ ప్రమాణములకు నిలబడితేనే దాన్ని వాళ్ళు అంగీకరిస్తారు. లేకపోతే పుక్కిటి పురాణాలు అంగీకరించేటువంటి వాళ్ళు కాదు. అంతటి నిగ్గు తేల్చినటువంటి శాస్త్ర సమ్మతమైనటువంటి విషయాన్ని కలిగినటువంటి వాళ్ళు అనమాట. అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, శాబ్దంగుననుమున్న చవిగొన్న చెవిగొన్న పారవస్యంగున బలువు మెచ్చి అనుమితికరణమే అనుమానమని ఎంచి దాని ప్రాధాన్యముండెడ బరవైచి రూపింప ప్రతిరూప రూపణంబ సదంతును ఉపమర ప్రామాణ్యంబును జగించి ప్రత్యక్షం అఖిల సమ్మతము ప్రత్యక్షమంచు అద్దాని స్వానుభూతి విధానమరసి రామతత్వం విధియ పరబ్రహ్మమనుచు తపసులును తాను తత్పర తంత్రులగుచు ఒండు వృత్తులెడలి చొక్కుచుండిరపుడు నిత్య తృప్తి గడల్కొన నీరజాక్షి అని రాముని పరబ్రహ్మగా నిరూపించడం జరిగింది. ఆ విధంగా రామచంద్రుణ్ణి చూచినప్పుడే హనుమస్వామికి ఆయన యొక్క పరబ్రహ్మత్వాన్ని గుర్తించగలిగాడు. ఆ విధంగా ఆయన్ని సేవించి ఆయన పరమార్థాన్ని పొందాడు. అటువంటి ఆ రామచంద్రుడు ఈ భూమి మీద అవతరించి ఆదర్శ మానవ జీవితాన్ని మనకు అందించాడు. అటువంటి ఆయన్ని కొలిస్తే మన జీవితాలు ధన్యం అవుతాయి. అద్దం చూచి మొహం దిద్దుకున్నట్లుగా మన జీవితాలను మనం సరి చేసుకోవచ్చు. రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథాః రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి అని రాముడు పట్టాభిషిక్తుడై ఉండంగా ప్రజలంతా కూడా రామభూతం జగదభూత్ రామనామమే ఉచ్చరింపబడుతోంది. రామచంద్రుని చరిత్రయే లోకమంతా కూడా ప్రతిధ్వనిస్తోంది. అటువంటి ఆ మహనీయుని యొక్క చరిత్రను తెలుసుకుంటూ ఆ రోజుల్లో రామ అనే పదం లేకుండా ఏ పని చేయలేకపోతున్నారట. ఆయన్నే ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఎందుకని? రామచరిత్ర అంతా కూడా ఆ జీవిత ఆదర్శానికి ఉపయోగించేది. సుగ్రీవుడు అన్నాడు, సోహం సభాజ్యో బంధూనాం సుహృదం చైవ రాఘవ యస్య అగ్నిసాక్షికం మిత్రం లబ్ధం రాఘవవంశజం. రఘువంశంలో ఆడి తప్పని రఘువంశంలో పుట్టిన ఓ రామచంద్ర, నీతో స్నేహం చేయటం వల్ల నాకు నా మిత్రులలో నా బంధువులలో ప్రతిష్ట పెరిగిందయ్యా అన్నాడు. అంటే మనం ఎవరితో స్నేహం చేయాలో రామాయణం చెప్తోంది. గాంధీ మహాత్ముడు అన్నాడు, యు టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. అబ్బాయి, నీ గురించి నీతో నువ్వెవరెవరితో తిరుగుతావో చెప్పవా, నీ జాతకం నేను చెప్తా అన్నాడు. అంటే మన గౌరవాన్ని పెంచేటువంటి పెద్దలతో మనం స్నేహం చేయాలి, సత్సాంగత్యం చేయాలి. అంతేగాని దుష్టులతో మనం స్నేహం చేయకూడదు. ఆడి తప్పని రఘువంశంలో పుట్టిన నీతో స్నేహం చేయటం వల్ల నా వాళ్ళలో నాకు ప్రతిష్ట పెరిగిందని, నా బంధువులలో నా మిత్రులలో నాకు ప్రతిష్ట పెరిగిందని. అట్లాగే అన్నదమ్ముల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, భార్య విషయంలో
ఈ ఎన్నో ఆదర్శాలను మనకు అందించినటువంటి రామచంద్రుని యొక్క చరిత్ర మొత్తం ప్రపంచానికే ఆదర్శం. అది మొన్నటికి మొన్న ఆ రామాయణం టీవీలో వస్తే ఆ సీడీలు తీసుకెళ్ళి రష్యా వాళ్ళు మా దేశంలో ప్రదర్శించుకుని మా పిల్లలకి మేము విద్యాబుద్ధులు నేర్పుకుంటాం అని వాళ్ళు తీసుకెళ్లారు. అటువంటి రామచరిత్ర యావస్తాస్యంతి గురయ సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథాలోకేషు ప్రచలిష్యతి. ఈ భూమి మీద కొండలు ఎంతకాలం ఉంటాయో, నదులు ఎంతవరకు ప్రవహిస్తాయో అంతవరకు రామకథ ప్రచారంలోనే ఉంటుంది అని చెప్పి పెద్దలు దాన్ని బ్రహ్మవచనంగా చెప్పారు. అటువంటి ఆ శాశ్వతమైనటువంటి కథను మనం మళ్ళా గుర్తు చేసుకుంటూ ఆ స్వామి యొక్క గొప్పతనాన్ని, అతడు రామచంద్రుని చూచినప్పుడు ఆయన కలిగినటువంటి అనుభవం, వెళ్ళి రామచంద్రునితో మాట్లాడుతున్నాడు రామలక్ష్మణుడు. ఏమయ్యా మీరు కట్టుకున్నవి నారచీరలు, పట్టుకున్నవి ధనుర్బాణములు, ఏమిటి మీ విచిత్రమైన చరిత్ర అన్నాడు. వాళ్ళు ఏం మాట్లాడలే. అవును మీరు దాకా నుంచి ఏం మాట్లాడటం లేదు, అవునులే నా గురించి నేను చెప్పకుండా మీ గురించి అడిగితే ఏం చెప్తారు అని నేను సుగ్రీవ మంత్రిని అని తాను పరిచయం చేసుకున్నాడు. అంటే మనం లోకంలో ఎలా ప్రవర్తించాలో మన హనుమత్ చరిత్ర మనకి ఆదర్శం అవుతుంది. మనం ఎవరో తెలియకుండా ఎదుటివాడిని ప్రశ్నల వర్షం కురిపించామనుకో, వాడు మనకెందుకు సమాధానం చెప్తాడు. అసలు నువ్వెవరువా అండి, మనం ఫోన్ చేస్తాం, హలో అండి ఎవరండి, నువ్వెవరువా అండి, అరే చెప్పు నువ్వు, అరే ఫోన్ చేసి నువ్వెవరో చెప్పకుండా నన్ను అడుగుతావు ఏంటంటాడు. అంటే మన గురించి మనం పరిచయం చేసుకుని అప్పుడు వారిని యొక్క వివరాలు మనం అడగాలి. ఆ విధంగా రామచంద్రుని వాళ్ళు ప్రశ్నించి అడిగితే హనుమస్వామి మరి చెప్పాడు, తాను గురించి పరిచయం చేసుకుని అప్పుడు మీ గురించి చెప్పమని అడిగినప్పుడు రామచంద్రుడు లక్ష్మణస్వామి వైపు తిరిగాడు చెప్పరా అని. కానీ హనుమంతుడిని చూసినప్పుడు రామునికి కలిగిన ఆర్ద్రత, ఆ రాచరికపు లక్షణాన్ని కూడా అధిగమించి న్యూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధాశ్రుతం, ఇంత బాగా చదువుకున్నాడు, ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఇటువంటి వాడు మనకి తోడుగా ఉంటే ఎంతటి కష్టంలోంచైనా బయటపడగలుగుతాం అని ఆ వైభవాన్ని ప్రశంసించారు. ఆనాటి నుంచి రామునికి సేవకుడై ఆయన వెంట నడుస్తూ వచ్చాడు. రామసుగ్రీవుల యొక్క మైత్రి ఘటింపచేసినటువంటి వాడు హనుమంతుడు. రామసుగ్రీవుల యొక్క మైత్రి జరిగినప్పుడు ఆ రావణుని యొక్క వినాశానికి అది నాంది పలికింది. వాలి యొక్క ఆత్మ నాశనానికి అది కారణమైంది. ఆ విధంగా రామచంద్రుడు ఆ సుగ్రీవునితో స్నేహం చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆ సఖ్యతను ఏర్పరిచినటువంటి వాడు హనుమత్ స్వామి. వాలి వధానంతరం సుగ్రీవుడు పటాభిషిక్తుడై కిష్కింధలో ఉంటూ కొత్తగా లభించినటువంటి ఆ సుఖాల్లో మునిగి తేలుతుంటే స్వామి హనుమంతుడు సుగ్రీవుడిని ప్రబోధించాడు. అయ్యా నువ్వు సుఖాలు అనుభవిస్తున్నావు, నీ మిత్రుడు రామచంద్రుడు ఆ కొండ గుహల్లోనే ఉన్నాడు. ఆయన నియమం అరణ్యవాసం చేసే సమయంలో పట్టణానికి రావడానికి ఆయనకి ఇష్టం లేదు. ఆఖరికి భరద్వాజుడు విందు చేస్తే ముట్టుకోలా, అరణ్యమైనటువంటి అరణ్యంలో ఉండేటప్పుడు తినే పదార్థాలే తిన్నాడు. అంతేగాని ఆయన మరొక విందుకు ఆయన ఇష్టపడలా. ఆ విధంగా అరణ్యంలో ఉంటున్నాడు కనుక కిష్కింధకు రావడం ఇష్టం లేదు. అక్కడ ఉన్నాడా ఆయన, ఆ స్వామి పని మనం చేయాలి అని హనుమంతుడు సుగ్రీవుడిని ప్రబోధించాడు. అంతటి వివేకవంతుడు. ఆ విధంగా మరి ఈ వానరసేనంది కూడా పిలిపించి అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చాడు. సుగ్రీవుడు అంటే మంచి కంఠం కలిగిన వాడు అని. సుగ్రీవ ఆజ్ఞ అని లోకంలో మాట. వాడు ఆ మాట చెప్పాడంటే అది సుగ్రీవ ఆజ్ఞరా అంటారు. అంటే సుగ్రీవుడు చెప్పిన మాట ఎవరు దాటడానికి వీల్లేదు. ఆయనకి అంత అధికారం ఉందన్న, శాసనాధికారం కలిగినటువంటి వాడు సుగ్రీవుడు. 4 దిక్కులకి పంపించాడు. నలుగురిలో దక్షిణ దిక్కుకు వెళ్ళేటువంటి హనుమంతుడికి రాముడు ముద్రికి ఇచ్చాడు. అంటే ఇన్ని కోట్ల మంది వెళ్తుంటా కూడా సీతను దర్శించే యోగ్యత హనుమంతుడికే ఉన్నదని గుర్తించాడు రామచంద్రమూర్తి. అటువంటి గుర్తింపు తెచ్చుకున్నవాడు హనుమస్వామి. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. కొన్ని వేల మందిలో ఎవడో ఒకడు ప్రయత్నం చేస్తాడట.
ఆ ప్రయత్నం చేసే వాళ్ళు 1000 మంది ఉంటే అందులో కశ్చిన్ మాం వేత్తి తత్వతః, ఆ 1000 మందిలో ఒక్కడు భగవంతుడిని తెలుసుకోగలుగుతాడు. ఇది గీతావచనం. అందువల్ల ఇన్ని కోట్ల మంది వానర వీరుల్లో కూడా సీతమ్మను దర్శించేవాడు, సీతమ్మకు ఈ అంగుళీయకాన్ని ఇవ్వగలిగిన వాడు హనుమంతుడే అని గుర్తించాడు రామచంద్రుడు. తన యొక్క అంగుళీయకాన్ని ఇచ్చాడు. అందుకనే అమ్మను చూచినప్పుడు వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం పశ్య దేవి అంగుళీయకం ప్రత్యయార్థం తవానేదం తేన దత్తం మహాత్మనః సమాస్వసి భద్రంతే క్షీణ దుఃఖ ఫలాఖ్యసి అని తనకు తెచ్చినటువంటి